యోహాను సువార్త 14వ అధ్యాయము 22 నుంచి మనం ఒక 2-3 వచనాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. 22 నుంచి ఇంతకు ముందు దాకా మనం చూసింది ఏంటంటే 21 ఆ ముందున వచనాల్లో మనం చూసాం కదా. అదేంటంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. Verse 21, John chapter 14 verse 21. Whoever has my commandments and keeps them, he it is who loves me. And he who loves me will be loved by my Father, and I will love him and manifest myself to him. Yes, I will manifest myself to him. To whom will the Lord manifest himself? He will manifest himself to the one who loves him. Okay, he will manifest himself to the one who obeys his commandment. Who is the person that obeys his commandment? A person who loves him, right? So what comes first, obedience or love? What comes first, obedience or love? Love comes first. First you love the Lord and then you obey the Lord. ఎవరికి తను తాను కనపరుచుకుంటానని చెప్తున్నాడు? ఆయన మాటలు అంగీకరించిన వారికి. ఆయన మాటలు అంగీకరించేది ఎవరు? ఆయన్ని ప్రేమించిన వాళ్ళు. కాబట్టి ముందు వస్తుంది ఏంటి? ప్రేమించడమా, విధేయత చూపించడమా? ప్రేమించడం కదా. విధేయత చూపించడం కనుక ముందు వస్తే, నాకు విధేయత చూపిస్తేనే నన్ను ప్రేమించినట్లు, లేకపోతే నాకు విధేయత చూపిస్తానని ప్రేమించినట్లు అన్నా ముందు ప్రేమ వస్తున్నట్టు లెక్క, అంతే కదా. ముందు ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు విధేయత చూపిస్తున్నావు, ఆ విధేయతను చూసి ఓహో వీడు ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నావు. సో ముందేం వస్తున్నట్టే? ప్రేమ వస్తున్నట్టే. అట్లా కాకుండా ముందు నన్ను విధేయత చూపించు, ఆ తర్వాతే నువ్వు నన్ను ప్రేమించు. ముందు నాకు విధేయత చూపించు, ఆ తర్వాతే నేను నిన్ను ప్రేమిస్తాను. ముందు నాకు విధేయత చూపించు, ఆ తర్వాతే నువ్వు నన్ను ప్రేమించగలుగుతావు అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద వర్డ్ ఇస్ లైక్ దిస్, యూ ఫస్ట్ ఒబే and then you will be able to love. If the word is like this, we are in big trouble. Yes, because we don't know how to obey. We don't have the capacity to obey. The holiness of God is too much for us to obey. Don't think that doing 2-3 good things is obedience. No. If you want to obey the Lord, you have to obey him completely. 2-3 మంచి పనులు చేసి దేవునికి విధేయత చూపిస్తున్నామని మనం భ్రమపడకూడదు. దేవునికి విధేయత చూపించడం అంటే దేవుని యొక్క పరిశుద్ధత అంతటికి కూడా విధేయత చూపించడమే. ఆయన పరిశుద్ధత అంతా కూడా కలిగి ఉండడం, ఆయనకు పూర్తిగా విధేయత చూపించి ఆయనకి దాసులమైపోవడం మన వల్ల అయ్యే పని కాదు. మన శక్తికి అది మించిన పని. కాబట్టి నువ్వు ముందు విధేయత చూపించు, తర్వాత నువ్వు నన్ను ప్రేమించగలుగుతావు. ప్రేమించిన తర్వాత సంగతి చూసుకుందాం. విల్ లుక్ అబౌట్ లవింగ్ ఆఫ్టర్వర్డ్స్. యు ఫస్ట్ లవ్ మీ, యు ఫస్ట్ ఒబే మీ. ఇఫ్ దట్ ఈస్ వాట్ ద లార్డ్ సెడ్, వీఆర్ రూయిన్డ్. ఇఫ్ దట్ ఈస్ వాట్ ద లార్డ్ సెడ్, వీఆర్ డిస్ట్రాయిడ్. వీ హ్యావ్ నో హోప్. వై? వీ డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు డూ సో. But the Lord is not telling like that. He is telling, if you obey my commandment, that means you have loved me. So first love and then you will obey. You first keep your mind on what? Loving me. And then you can think about obeying me. And then you will get the encouragement థింక్ అబౌట్ ఒబీడియన్స్. ముందు నన్ను ప్రేమించు చాలు, ముందు నన్ను ప్రేమించడం మీద నీ మనసు పెట్టు చాలు, ఆ తర్వాత విధేయత చూపించడం గురించి నీకే ఉత్సాహం వస్తుంది.
విధేయత చూపించడం గురించి నీకు ఆలోచనలు అప్పుడు వస్తాయి, లేకపోతే నీకు ఆలోచనలు కూడా రావు. You cannot even think about obeying me. You cannot even think about being righteous in my sight, obeying my commandments, if you don't love me. If you don't love me. So love me first. Is it so difficult? నన్ను ప్రేమించడం మీద నీ మనసు ఉంచుకో అని చెప్తే అదంత కష్టంగా ఉందా? అదే మనకు కష్టం. కాబట్టి మనం ఏమంటామంటే, ప్రభా ప్రేమించడం తర్వాత సంగతి, ముందు ఏం చేయాలో చెప్పు. ఏమైనా చేయమంటే అవి చేస్తాం, ఏమైనా చేయమంటే చేస్తాం. డబ్బులు సంపాదించి నీకు కానుకిమ్మంటావా? మంచి మార్కులు సంపాదించి యేసు ప్రభు ఇచ్చాడని చెప్పి సాక్ష్యం చెప్పమంటావా? చెప్పు, ఏం చేయమంటావు చెప్పు. నా బంధువుల దగ్గర, నా క్లాస్మేట్స్ దగ్గర, నేను పనిచేసే దగ్గర అంత మంచి పేరు తెచ్చుకోమంటావా? తెచ్చుకొని చూపించమంటావా? అప్పుడు నేను నీ బిడ్డగా అయిపోతానా? అప్పుడు నేను పరిశుద్ధుడిని అయిపోతానా? చెప్పు, చేసేస్తా. నాకు శక్తి ఉంది, నాకు టాలెంట్స్ ఉన్నాయి. యూజ్ ఇట్ యార్. I have talents. I have talents to study. I have talents to earn money. I can give it to you. I can earn it and give it back to you. Should I do it? Chemantava? Tell me, Lord, if you want me to do it, I will do it for you. But don't talk about loving, because my heart is engaged. My heart is engaged. My heart is engaged. A simple thing, but we are unable to do it because our heart is engaged with deceptive things of the world. ఎంతో సులువైన పని. ఆయన నిన్ను ముందుగా ప్రేమించి తన స్నేహితుల కోసం ప్రాణం పెట్టువాడు కంటే గొప్ప స్నేహితుడు ఈ లోకంలో లేడు అని చెప్తా ఉన్నాడు కదా. తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువాడు నిజమైన స్నేహం అంటే ఇదే. దిస్ ఇస్ ట్రూ ఫ్రెండ్షిప్, దట్ ఎ పర్సన్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్. I am a true friend to you. I laid down my life. ఈరోజు విశ్వాసులు ఆ బలలో చేయి వేశారు. యేసుక్రీస్తు రక్తం కార్చబడింది, ఆయన శరీరము తునాతునకలుగా విరగొట్టబడిందని రుజువు అక్కడ చూపించారు. The people of God took part in the Lord's table, proclaiming that Jesus died on the behalf of sinners. A pathetic death, a painful, agonizing death on the cross. When this gospel is being proclaimed, are you able to understand that God loved you? ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు కూడా ఒకటి, ఈ సువార్త ప్రకటింపబడేటువంటి స్థలాల్లో నువ్వు ఉండట్లేదు. రెండో రీజన్ ఏంటి అని అంటే, ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నీకు అర్థం కావట్లేదా? మూడో రీజన్ ఏంటి అని అంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నీకు అర్థమయ్యి కూడా, ఆయనే నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడని నీకు అర్థమయ్యి కూడా, ఇంతగా నన్ను ఎవ్వరూ ఏనాడు ప్రేమించలేరన్న సంగతి నువ్వు ఎరిగి కూడా దేవునికి నీ హృదయాన్ని ఇవ్వలేకపోతున్నావు. అది మూడవ రీజన్. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఎందుకంటే హృదయం ఖాళీగా లేదు. అవునా? ఎంత సులువైన విషయం. God sent some people to proclaim the gospel to you. God sent some people to invite you into the gathering of believers. And God rose up the believers just few minutes before this. He rose up the believers. He made them walk to that table, and He made them to take part in that table. You know why?
You know why all this happened a few minutes before? This is for you. నీకోసం, నీకోసం. కొద్ది నిమిషాల క్రితము విశ్వాసులు వచ్చారు, దేవుని బలలో చేయి వేశారు కదా, మీరు అందరు చూస్తారు కదా వాళ్ళు లేచి రావడం. ఎందుకు లేచారు తెలుసా? వాళ్ళు అనుకుంటుంటారు, నేను ప్రభు మీద విశ్వాసం ఉంచాను, నేను ప్రభుని స్తుతించాలి, నేను ప్రభుని ప్రకటించాలి, నా ప్రభు నా కోసం మరణించాడు, ఆయన్ని ఆరాధించాలి అని దేవుని బలలో వాళ్ళు చేయి వేస్తారు. నేనేమో ప్రభు బలలో చేయాల్సిన వాళ్ళు రండి అని చెప్పి నేను చెప్తా ఉంటాను, వాళ్ళు లేచి వచ్చి చేయేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి, నాకు, మీకు, మనందరికి కూడా తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? The sovereign God made them to get up from their seats, walk every step to that table and take part in that table. The sovereign God made it. He made them do it, you know. In every step they made towards the table today, the sovereign God wants you to have eternal life. విశ్వాసులు ఆ బలలో చేయి వేయడానికి వాళ్ళు వేసిన ప్రతి అడుగు కూడా దేవుని సార్వభౌమ కృపలో నిన్ను ప్రేమించి నీకు సువార్త అర్థమయ్యేలాగా చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. అర్థమవుతుందా? సార్వభౌముడైన దేవుని యొక్క ఉద్దేశం ఉంది. వాళ్ళు వేసిన ప్రతి అడుగులో నీ పట్ల కనికరం ఉంది. గుర్తుపెట్టుకో. ఆ బలలో చేయకుండా దూరంగా ఉన్నావు కదా, గుర్తుపెట్టుకో. రిమెంబర్ దోస్ హూ ఆర్ అవే ఫ్రమ్ ద టేబుల్, those who are away from the Lord, still remember every step the believer made to that table is a mercy on your behalf from the Lord. It is a mercy of the Lord. ఇంతగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఆయన్ని ప్రేమించడం అంత కష్టమైన పనే కాదే. ఆయనకి ఇష్టంగా జీవించడం కష్టమైన పని, నేను ఒప్పుకుంటాను, నాకు కష్టమే. ఆయనలాగా పరిశుద్ధంగా ఉండడం కష్టమైన పని, నేను ఒప్పుకుంటాను, నాకు కష్టమే. పాపాన్ని జయించడం కష్టమే, పాపాన్ని జయించడం కష్టమే. నీ భయాల్ని జయించడం కష్టమే, ఒప్పుకుంటాను. కానీ నీ హృదయంలో ఉన్నదాన్ని తీసి పారేసి యేసుక్రీస్తుని కలిగి ఉండడం, ఆయనకి జీవితాన్ని, నీ హృదయాన్ని ఇవ్వడం కష్టమా? కష్టమా? చెప్పండి. ఎన్ని భయాలున్నా సరే, జాన్ పైపర్ ఒకసారి ఒక మాట చెప్తాడు అనమాట. జాన్ పైపర్ సేస్ లైక్ దిస్: ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్ ఎ హోటల్ రూమ్, you went on a vacation to a terrorist country, a hostile country. Okay, so many hostile countries are there in African continent, right? So there are some countries which are hostile to Christianity or something like that. So you are a believer. Let us say you went to a hostile country, or you are not a believer, you went to a hostile country, you took a hotel room and you are staying there and you are enjoying your vacation. And in the middle of the night, you know that it is sinful to watch pornographic content in the TV, in the television. అశ్లీలమైనటువంటి దృశ్యాలు టీవీలో వచ్చేవి చూడడం అనేటువంటిది అది పాపము, దేవుని దృష్టికి అది అపవిత్రకరమైన పరిస్థితి అని నీకు తెలుసు. కానీ చూడాలనిపిస్తుంది. ఒక్కడే ఉన్నావు హోటల్లో, రిమోట్ తీసుకున్నావు, ఛానల్స్ మారుస్తూ ఉన్నావు. హృదయంలో పక్క వద్దు, వెతకొద్దు, అలాంటి అశ్లీలమైన దృశ్యాల కోసం వెతకొద్దని చెప్తుంది హృదయం ఒక పక్క. ఇంకో పక్క ఏమో ఆటోమేటిక్గా చెయ్యి ఏం చేస్తుంది, ఛానల్స్ మారుస్తుంది అని కనిపిస్తాయేమో అని చెప్పి. ఏదో దొరికింది, ఆ శోధనలో ఉన్నావు, చూడాలనిపిస్తూ ఉంది, చూడకూడదు అనుకుంటున్నా కూడా చూడాలనిపిస్తూ ఉంది, ఆ శోధనలో పడిపోయి ఉన్నావు. నువ్వేమనుకుంటున్నావనంటే, ఓ దిస్ టెంప్టేషన్ ఇస్ టూ మచ్ ఫర్ మీ, ఈ శోధన నాకు ఎంత
భయంకరమైన శోధన ఇది. దిస్ టెంప్టేషన్ ఇస్ టూ మచ్ ఫర్ మీ. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ విల్ బి టెంప్టెడ్ నౌ అండ్ దెన్. ఇఫ్ ద టెంప్టేషన్ ఇస్ టూ మచ్, maybe it is because of my age, it is because of my body, it is because of my youthful lusts. Of course, who doesn't have youthful lusts? This is too much to resist, you know. Who can resist this temptation? I'm alone in the room and there is a TV in front of me which can show me anything in my fingertips. There's a big screen. చాలా శోధన రా బాబు ఇది. దీన్ని ఎవరు జయిస్తారని నువ్వు అనుకుంటున్నావు, మారుస్తూ ఉన్నావు, ప్రయత్నిస్తున్నావు చూడడానికి. అప్పుడే నీ తలుపు తట్టారు ఎవరో. ఇంకా అదే శోధనలో ఉన్నావు, అదే అపవిత్రమైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నావు. తలుపు తట్టారు, ఇప్పుడు ఎవరు వచ్చాడు అనుకున్నావు. మళ్ళా తడతా ఉన్నారు, ఏమన్నా రూమ్ సర్వీస్ వచ్చాడేమో అని చెప్పి తలుపు తీసావు. తలుపు తీయంగానే నలుగురు తీవ్రవాదులు వచ్చి, ఒకడేమో పాయింట్ బ్లాంక్లో నీ తలకి గురిపెట్టాడు తుపాకీని, ఇంకొకడేమో నిన్ను మోకాళ్ళ మీద నిలబెట్టి నీ గొంతు మీద కత్తి పెట్టి నీ గొంతు కోసి నిన్ను చంపేపోతున్నాడు. Suddenly there is a knock on the door. When you opened the door, what happened? Someone made you to kneel down. 4 terrorists came inside. One fellow kept the gun on your head and one fellow kept the knife on your throat, and he is planning to cut off your hand and tape it with black masks. Okay? What happens? What happens? John Piper says that in a fraction of a second the temptation vanishes and you'll start thinking about how to survive. Yes or no? అంత తీవ్రమైనటువంటి, ఇంత బలమైనటువంటి శోధనిది. దీంట్లోంచి ఎవడు బయటికి రాగలడు? నా వయసు అలాంటిది, ఎలా చూడకుండా ఉంటారు? ఒంటరిగా ఉన్నాను అనుకున్నటువంటి నీవు పీక మీద కత్తి పెట్టగానే అంత భయంకరమైన, అంత బలమైన శోధన అనుకుంటున్నటువంటిది ఏమవుద్దంట? ఒక్క సెకండ్లోనే మాయమైపోద్ది. శోధన మొత్తం ఎగిరిపోద్దేటో. బతుకుంటే చాలరా అనుకుంటావు. అనుకుంటావా లేదా? అనుకుంటావా లేదా? హృదయం ఖాళీ అయిపోతే, హృదయంలో ఉన్నట్టు బయటికి వెళ్ళిపోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఆ శోధన నుంచి బయటికి రావడం చాలా సులువు. దేవుని ప్రేమ నీకు వివరింపబడుతున్నప్పుడు కూడా నువ్వేం చేయలేకపోతున్నావు? హృదయము చూడండి. శోధన లేదా? శోధన ఉంది. దీనికి రివర్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. రివర్స్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, అప్పుడప్పుడు మనకి ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. రేపు ఎగ్జామ్, ఏం చదవాలా, ఏమీ చదవాలా, భయంకరమైన యాంగ్జైటీతో ఎప్పుడు చదవాలరా నాయన, ఇవన్నీ భయంకరమైన యాంగ్జైటీలో ఉన్నాం. ఈ భయంకరమైన యాంగ్జైటీలో నీకు బాగా ఇష్టమైనటువంటి ఒక వెబ్ సిరీస్లో కొత్త ఎపిసోడ్ వచ్చింది. చూడకూడదు అనుకున్నాం. ఎందుకు? యాంగ్జైటీలో ఉన్నాం ఆల్రెడీ. కానీ పక్కన రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి అదే ఎపిసోడ్ని ఓపెన్ చేసుకొని బాగా సౌండ్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. యాంగ్జైటీ మటుమాయమైపోద్ది. నువ్వు కూడా పోయి చూడటం ప్రారంభిస్తావు. గంట అయితే గంట, 2 గంటలు అయితే 2 గంటలు, 3 గంటలు అయితే 3 గంటలు, యాంగ్జైటీ మటుమాయమైపోద్ది. ఇంకో 10 రోజుల ఎగ్జామ్ ఉందనంగా మన మెడికల్ కాలేజ్ పిల్లకాయలు 10 రోజుల ఎగ్జామ్, 10 రోజుల ఎగ్జామ్ ఉందనంగా చర్చికి రమ్మంటే, వాయమ్మో ఎగ్జామ్ ఉంది నేను రాను. పోయి ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతారు, తెగ చదివేస్తున్నారేమో అనుకుంటాం మనం. చదువుకోవడానికి కాదు అంటే వీళ్ళకి తెలుసు అన్నమాట ముందే. ఎవడో ఒకడు వస్తాడు, ఏదోడు చూపిస్తాడు, చూడకుండా ఉండలేము. దానికి ఎలాగూ ఏమైపోద్ది, టైము
పోద్ది, మళ్ళీ చర్చికి కూడా వస్తే ఎట్లాగా అని వాళ్ళ ఉద్దేశం. అంతే కదా, అంతే కదా. ఎంత యాంగ్జైటీ అయినా చర్చికి రమ్మంటే యాంగ్జైటీ వస్తుంది, కానీ ఇట్లాంటి వాటికి యాంగ్జైటీ రాదు. లోపల హృదయంలో ఏముంది? భయం ఉందా లేదా? హృదయంలో భయం ఉంది. కానీ ఆ భయాన్ని కలుగు చేసేటువంటి ఎగ్జాము ఏమైనా పోస్ట్పోన్ అయిందా? అవలా. ఆ ఎగ్జామ్ అలానే ఉంది, ఆ భయానికి కారణమైనటువంటిది కూడా అలానే ఉంది. కానీ హృదయంలో నుంచి భయం వెళ్ళిపోయింది, ఇంకోటి ఏదో వచ్చింది. అర్థమవుతుందా? సో నీవున్నటువంటి పరిస్థితికి నీ హృదయానికి సంబంధం లేదు. నువ్వు అవిధేయతలో ఉండొచ్చు, నువ్వు పాపంలోనే ఉంటూ ఉండవచ్చు, నువ్వు ఇంకా పలానా రిలేషన్షిప్లోనో పలానా ఇబ్బందిలోనో పలానా పాపానికో అలవాటుకో బానిసైపోయి ఇరుక్కుపోయి నువ్వు ఉండొచ్చు. అది అంతే ఉంది కదా. దాన్ని అలానే పెట్టుకొని ప్రభు దగ్గరికి ఎలా వస్తాను, ప్రభుకు నా హృదయాన్ని ఎలా ఇస్తాను? ఇచ్చి చూడు, తర్వాత ప్రభు ఏం చేస్తాడో నీకు చూపిస్తాడు. తర్వాత ఆయన ఏం చేయగలడో నీకే తెలుస్తుంది. హౌ కెన్ ఐ ఎంప్టీ మై హార్ట్? నా హృదయంలో ఉన్న వాటి అన్నింటినీ తీసేసుకొని ప్రభుని ఎలా పెట్టుకోను? అవతల నాకున్నటువంటి ఇబ్బంది, నా భయము, లేకపోతే నన్ను బంధించినటువంటి ఆ విషయము అది అలానే ఉంది కదా. నా హృదయంలో తీసేసుకుంటే మాత్రం ఏం ఉపయోగం? ఎలా తీసేసుకోగలవు? యేసుక్రీస్తు నీ కోసం మరణించి ఆయన రక్తానికి సాదృశ్యం అది, విరగొట్టబడిన ఆయన శరీరానికి సాదృశ్యం అది. These are the elements of his that signify his blood. This is his body. This is his blood and body, my dear people. ఆయన మరణించి ఆయన రక్తము నీ కళ్ళ ముందు పెట్టి నీ కోసమే నేను మరణించానని చెప్తా ఉంటే ఒక్క క్షణంలో ఆయనకి నీ హృదయాన్ని ఇచ్చేయలేవా? ఎందుకు ఇవ్వలేవు? అదంత కష్టమా? నీకోసం జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన నీ హృదయాన్ని ఇచ్చేయలేవా? ఎందుకు ఇవ్వకూడదు? ఇచ్చి చూడండి. ఆ అపవిత్రమైన ఆలోచన పోయి భయం ఎలా వస్తుందో, ఎగ్జామ్ గురించి టెన్షన్ ఒక్క క్షణంలో పోయి ఆ సినిమా గురించి ఇష్టం ఎలాగా లోపలికి వచ్చేస్తుందో, అలాగనే నీ హృదయంలో ఉన్నటువంటి బంధకం, నీ హృదయంలో ఉన్నటువంటి మోసం ఒక్క క్షణంలో అది పోయి యేసుక్రీస్తుని ఎందుకు నువ్వు పెట్టుకోలేవు? ఒక్క క్షణం నీ హృదయం అంతా కూడా యేసుక్రీస్తు ఎందుకు నింపుకోకూడదు? ఆలోచించి ఈ క్షణమే నువ్వు గనక ఆ పని చేస్తే ఈ క్షణం నుంచే ఆయన నీకు ప్రభువుగా ఉండడానికి ఇష్టపడతాడు. ఈ క్షణం నువ్వు గనక ఆ పని చేస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ఆజ్ఞల్ని నువ్వు గైకొంటావు. నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు ఆజ్ఞల్ని, ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్మెంట్స్. యు ఫోకస్ ఆన్ లవింగ్ మీ. At least when my blood is there in front of your eyes, why can't you focus on loving me? Why can't you just swap the things which are in your heart and put me above everything else? అలా చేసి చూడు. అపవిత్రతను పోగొట్టుకోవడానికి, పాపాన్ని జయించడానికి నీకు శక్తిని నేను ఎలా ఇస్తానో నీకు అర్థమవుతుంది. నేను ఎలా పరిశుద్ధపరుచుకుంటానో నీకే అర్థమవుతుంది. ఈరోజు చేయగలుగుతావా ఈరోజు? అందుకని దాని అర్థం అదే అనమాట. ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్మెంట్స్. అప్పుడు నా తండ్రి మిమ్మల్ని ప్రేమ, దెన్ మై ఫాదర్ విల్ లవ్ యూ అండ్ ఐ విల్ షో మై సెల్ఫ్ టు సచ్ పీపుల్ అని చెప్పినప్పుడు 22nd verse ఫిలిప్ ఈ విధంగా అంటున్నాడు. ఇస్కరియోతు కాని యూదా ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకొనుటకు ఏమి సంభవించినని ఆయనను అడుగగా, Judas, not Iscariot, said to him, Lord, how it is that you will manifest yourself to us and not to the world? How it is that you manifest yourself to us and not to the world?
మీ దగ్గరికి నేను వస్తాను, నీకు నన్ను నేను కనపరుచుకుంటానంటున్నావే, మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభా? మీకు మీకు అంటున్నావు కదా, విశ్వాసులతోటి అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మాతోనే మాట్లాడుతున్నావు, మరి మిగిలిన లోకమంతటి పరిస్థితి ఏంటి? మిగిలిన లోకమంతట్లో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అని అడుగుతా ఉన్నాడు. ప్రభు మాట్లాడుతుందేమో శిష్యులతోటి, యూదా ఏమంటున్నాడు? మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. క్లియర్లీ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈస్ దెర్ ఈస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లోకానికి యేసుక్రీస్తు శిష్యులకి మధ్యలో వ్యత్యాసము, లేకపోతే ఒక ఏమంటారు, తేడా అయితే ఉంది కదా, సెపరేషన్. దెర్ ఇస్ అ సెపరేషన్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ బిట్వీన్ ద డిసైపుల్స్, అండ్ దిస్ Judas is unable to understand. Sometimes we do not understand like Judas. ఒక్కోసారి మనకు కూడా అర్థం కాదు. లోకానికి ఆయన శిష్యులకు ఉన్నటువంటి ఆ సపరేషన్, ఆ వేర్పాటు ఏంటో ఒక్కొక్కసారి మనకు కూడా అర్థం కానట్లుగా మనం ప్రవర్తన చేస్తూ ఉంటాం, అర్థం కాకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటామనంటే యేసుక్రీస్తు అందరి కోసం మరణించాడు. మనం ఏమనుకుంటామనంటే యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి పడతారు, యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి అందరూ ఆటోమేటిక్గా రక్షింపబడతారు. పాపుల కోసం యేసుక్రీస్తు చచ్చిపోయాడని చెప్పారు కదా, కాబట్టి అందరూ రక్షింపబడతారు ఆటోమేటిక్గా అనుకుంటాం మనం. వాడు శిష్యుడైనా, శిష్యుడు కాకపోయినా, విశ్వాసం ఉంచినా, విశ్వాసం ఉంచకపోయినా, యేసుక్రీస్తుని వెంబడించకపోయినా, ఇదే మనం మాట్లాడుకున్నట్లుగా యేసుక్రీస్తుని ప్రేమించినా ప్రేమించకపోయినా, యేసుక్రీస్తు చచ్చిపోయాడు కదా, అది తెలియాలా? అది తెలియకపోతున్నారా? నాకు తెలిసే యేసుక్రీస్తు చచ్చిపోయాడు నాకు తెలుసు, అయిపోయింది. అలా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు? రక్షింపబడిపోతారు. అలా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు అంటే వాళ్ళు పాప క్షమాపణ పొందుకొని పరలోకానికి వెళ్తారు అని మనం అనుకుంటా ఉంటాం. ఒక్కోసారి బయటికి మనము ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినా లోపల మనం ఎలా భావిస్తాము అంటే అందరూ రక్షింపబడుతున్నట్లుగానే భావిస్తాం. we feel as if, see, for example, మన కుటుంబంలో ఎవరైనా, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు. మన తల్లిదండ్రులే కావచ్చు, మన తోబుట్టులే కావచ్చు, లేకపోతే మన బంధువుల్లో మనకి ఇష్టమైన వ్యక్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. భార్యాభర్తలుగా ఉంటే కనుక ఒక్కొక్కసారి నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు. ఒక్కొక్కసారి కొంతమంది ఎలా మాట్లాడతారు అంటే, నా తల్లి కూడా రక్షింపబడింది, నా తండ్రి కూడా రక్షింపడ్డాడు, నా భర్త కూడా రక్షింపడ్డాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఒక్కనాడు కూడా సంఘానికి రారు, సహవాసంలో ఉండరు, ప్రభువుని ప్రేమించరు. వాళ్ళ హృదయాల్లో ప్రభువుకి బదులుగా బోల్డ్ ఉంటాయి. ఇంకా ప్రభువుని ఏం ప్రేమిస్తారు? 1,00,000 ఉంటాయి లోపల. అనేకమైన ఆందోళనలు ఉంటాయి, అనేకమైన బాధలు ఉంటాయి, అనేకమైన ఆలోచనలు ఉంటాయి. వాడేమనుకుంటున్నాడు, ఈడేమనుకుంటున్నాడు, వాడి పరిస్థితి ఏంటి, వీడి పరిస్థితి ఏంటి, 1,00,000 ఉంటాయి అన్నమాట హృదయంలో. ప్రభు గురించి ఆలోచించడానికి కూడా బుర్రలో ప్లేస్ ఉండదు. అది అర్థమైపోతూ ఉంటుంది. ప్రేమించడం గురించి తర్వాత సంగతి, ఆలోచించడానికి కూడా స్పేస్ ఉండదు, టైం కూడా ఉండదు. ఈ విశ్వాస అయినటువంటి ఈ వ్యక్తి వచ్చి, నా సహోదరుడు, నా భర్త దేవుని బిడ్డేనండి, కానీ సరిగ్గా ప్రవర్తించట్లేదు నాతోటి, నన్ను హింసిస్తున్నాడు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు కొంచెం అంట. నా తల్లి ఉంది, నా తోబుట్టు ఉన్నాడు, లేకపోతే క్రైస్తవులేనండి, మంచోడు కూడాను, అప్పుడప్పుడు చర్చికి కూడా వస్తాడు, కానీ సరిగ్గా ఆలోచన సరిగ్గా లేదు మనవాడికి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఒక్కోసారి మన స్నేహితులు వాళ్ళు దేవుని బిడ్డలు అనుకుంటా ఉంటాం. ప్రభు వచ్చి నీతో ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, నా ప్రియమైన సహోదరుడు, నా ప్రియమైనటువంటి బిడ్డ,
నా ప్రియమైనటువంటి శిష్యుడా, శిష్యురాలా, నీకు నేను కనపరుచుకుంటాను. ఐ విల్ షో మై సెల్ఫ్ టు యూ. నీకు నేను ఎవరో తెలియజేసుకుంటాను. మై డియర్ చైల్డ్, ఐ విల్ మేక్ నోన్ అంటు యూ మై సెల్ఫ్. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు యూ. I will teach you what you need to do for me. I will teach you how you could proclaim me. I will teach you what kind of people you need to keep in order to be in me. నాలో ఉండడానికి ఎటువంటి జీవితం కలిగి ఉండాలో నేను చెప్తాను. I will teach you. This is how you need to be. This is the attitude you need to keep. This is the peace you need to have within yourself. This is the kind of life you need to adopt. అని నీకు వచ్చి దేవుడు చెప్తా ఉంటాడు. God will be telling all these things to you because you are his disciple. నువ్వు ఆయన యొక్క శిష్యుడివి, నువ్వు ఆయన యొక్క శిష్యురాలు కాబట్టి నీకు వచ్చి దేవుడు చెప్తా ఉంటాడు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే ఏం చెప్తున్నాడు, ఇవన్నీ అందరికీ చెప్పట్లేదే, అందరికి ఎవరికి తెలియదు ఇవి, దేవుడు నాకు ఇలా చెప్తున్నాడని చెప్పి నేను ఎవరికైనా చెప్పే వాళ్ళకి అర్థం కావట్లేదే, నా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదే, నా స్నేహితులకు చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు కూడా చర్చికి వెళ్ళేవాళ్ళేనే, మా బంధువులు చెప్తే వాళ్ళు అర్థం కావట్లేదే, వాళ్ళు ఇదేందిరా ఇట్లా ఆలోచిస్తున్నావు అంటున్నారు, ఇదేంది సంఘం అంటున్నావు, సహవాసంలో ఉండాలంటున్నావు, ఒకే సహవాసంలో అంటుకట్టబడి సహోదరులతో కలిసి సేవ చేయాలంటున్నావు, సువార్త ప్రకటించాలంటున్నావు, నీ కాలేజీలో నీ జూనియర్స్కి సువార్త ప్రకటించాలంటున్నావు, సంఘంతో కలిసి సహోదరులతో కలిసి ఆ పనుల మీద నువ్వు ప్రార్థన చేయాలి, అనేక మంది కోసం నేను కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యం నేర్చుకోవాలని, ఇదేంద్రా నాయన ఇదే ఆలోచిస్తూ ఉన్నావు. మేము కూడా క్రైస్తవులుగా చర్చికి వెళ్తాం వస్తాము, ఎగ్జామ్ వస్తే ప్రార్థన చేసుకుంటాము, ఏం మేము రక్షింపబడలేదా అని వాళ్ళు ఉంటారు, మేము క్రైస్తవం కదా చర్చిలకు పోయేవాళ్ళం కదా అనేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు మాత్రం నీకే చెప్తుంటాడు, అలాగే చెప్పడం. ఎవరు చెప్తుంటాడు? నీకే చెప్తుంటాడు. తన సొంత ప్రజలుగా మార్చుకోవాలని ఇష్టపడుతున్న వాళ్ళు కూడా ఇలానే చెప్తుంటాడు, శిష్యులుగా మార్చుకోవాలని ఇష్టపడేటువంటి వ్యక్తులతో కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. లేవి అనేటు పేతురున్నాడు, వీళ్ళు ఇంకా శిష్యులుగా మారలా, వాళ్ళు చేపలు పట్టుకుంటా ఉన్నారు, వాళ్ళతో వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఇంకా శిష్యులుగా మారలేదు, వాళ్ళు ఇంకా విశ్వాసులుగా మారలేదు, యేసుక్రీస్తుతో ఇంకా వాళ్ళు లేరు. ఒకరోజు ప్రభువే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ప్రభువే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరలోక రాజ్యాన్ని గురించి వాళ్ళకి ప్రకటిస్తూ ఏమన్నాడు అని అంటే, నన్ను వెంబడించండి అన్నాడు. వన్ డే క్రైస్ట్ హిమ్సెల్ఫ్ వెంట్ to the prospective disciples like Matthew, like Peter. One day he himself went to them and he called them to follow him. And that day also same question might have arose in the minds of the disciples. అప్పుడు కూడా అదే ప్రశ్న వచ్చి ఉండొచ్చు కదా. ఏ ప్రశ్న? నన్నే ఎందుకు పిలుస్తున్నాడు, నన్నే ఎందుకు పిలుస్తున్నాడు? ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, ఈయన పిలిచినప్పుడు ఎంతో పాటు వెంబడించి వెళ్ళిపోకపోతే నేను ఆ నరకానికి వెళ్తానా? ఈయన పిలవగానే మొత్తం పోతే ఏంటి బాబు ఏమవుతుంది? ఒక నిమిషం. ఈయన వెంబడించి నేను వెళ్ళిపోకపోతే నేను నరకానికి వెళ్తానా? విశ్వాసం అవసరం అంటే మొత్తం వదిలేసి ఆయనతో వెళ్ళిపోవడమేనా? ఆయన రమ్మనగా ఏం చెప్తే చేయడమేనా? ఆయనకి జీవితాన్ని ఇచ్చేయడమేనా? ఇంకే ఆలోచన లేకుండా తెచ్చుకుంటా ఉండాల్సిందేనా? అలా లేకపోతే నరకానికి వెళ్ళిపోతామా? చాలామంది ఇలా అడుగుతూ ఉంటారన్నమాట, అన్నా దేవుని సేవ చేస్తూ ఇంకొకటి అక్కోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళలాగానే దేవుని సేవ చేస్తూ దేవుని కోసం బ్రతుకుతూ దేవుని కోసమే నిర్ణయాలు తీసుకుంటూ
సంఘములో ఉంటూ ఈ విధంగా ప్రభు గురించి ఆలోచిస్తూ ఉండకపోతే నరకానికి వెళ్ళిపోతామా? దేవుని సేవ చేయకపోతే విశ్వాసులందరూ దేవుని సేవ చేస్తారా? విశ్వాసులందరూ యేసు ప్రభు కోసమే బ్రతుకుతారా? విశ్వాసులందరూ ఇలానే ఉండాల్సిందేనా? డౌట్ వస్తూ ఉండదు. ఎందుకు? విశ్వాసులని చెప్పుకుంటున్నటువంటి చాలామంది ఆ విధంగా ఉండట్లేదు కాబట్టి. Many people who are calling themselves as believers are not in this kind of lifestyle which the disciples are in. They are not following Christ. They have not given their heart entirely to Christ. They have not given their minds, their bodies, their lives. They have not given. And they claim that they are Christians. And by seeing them, we get confused. యేసుక్రీస్తుకి హృదయాన్ని పూర్తిగా ఇస్తేనే, ఆయన్ని పూర్తి హృదయంతో ఆయన్ని ప్రేమిస్తేనే మన విశ్వాసం అయ్యేటట్టయితే మన ఆయన పరిస్థితి ఏంటి? మా అమ్మ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా వాళ్ళు నరకానికి వెళ్తారని ఆలోచించడం కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఏమై ఉంటారు? వాళ్ళు విశ్వాసులు అయి ఉంటారులే, వాళ్ళు పరలోకానికి వెళ్తారు, వాళ్ళు విశ్వాసులు కాపాడడం ఏంటి? కాబట్టి నేను కూడా వాళ్ళలాగా ఉంటే చాలదు. ఎలాగా? ఏదో వీలైన ఆదివారం చర్చికి వెళ్ళడం, వీలు కానప్పుడు మానుకోవడం, క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి మాత్రం ఖచ్చితంగా చర్చికి వెళ్ళి పలహారం తినడం. సరిపోదు? సరిపోద్ది కదా? లేదు లేదు, అది సరిపోదు. నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వు. నీ హృదయంలో అనేకమైనవి ఉన్నాయి, అవి ఎంత మంచివైనా కావచ్చు. యేసయ్యకి హృదయాన్ని ఇవ్వనివ్వకుండా చేస్తే అది పాపమే, అది పాపమే. జాన్ వెస్లీ గొప్ప సువార్తికుడు, చార్ల్స్ వెస్లీ తన సహోదరుడు గొప్ప గాయకుడు. మనం పాడుకునేటువంటి గొప్ప గొప్ప పాటలన్నీ వాళ్ళు రాసినవే. ఆ కుమారులు, ఆ పిల్లలు, సుజానా వెస్లీ వాళ్ళ యొక్క భార్య, వాళ్ళ యొక్క తల్లి, ఆమెను ఒకసారి ఈ చార్ల్స్ వెస్లీ వెళ్ళి ఒకసారి ఒక మాట అడిగాడండి. ఏం మాట అడిగాడంటే, అమ్మా పాపం అంటే ఏంటి అని అడిగాడండి. ఏంటది? పాపం అంటే ఏంటి అని అడిగాడు. అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? చెప్పిన మాట ఏంటో తెలుసా? whichever makes Jesus smaller in your heart, how good it might be in itself, that is sin for you అని చెప్పి. ఏంటి? నీ హృదయంలో యేసుక్రీస్తుకు సెకండ్ ప్లేస్ ఇచ్చేలాగా చేసేది అదేనా? థర్డ్ ప్లేస్ కాదు, ఫోర్త్ ప్లేస్ కాదు. ఏంటి? సెకండ్ ప్లేస్ ఇచ్చేలాగా చేసేది అది ఏదైనా కావచ్చు. అది ఎంత మంచిదైనా, అది ఎంత మంచిదైనా, అదొక వ్యభిచారం కాకపోవచ్చు, అది ఎంత మంచిదైనా, ఎంత మంచిదిగా నీకు కనిపించినా దాన్ని పాపం అంటారు అని చెప్పిందంట. అదవుతుందా? అదవుతుందా? మా ఊర్లో నేను బాగా చదువుకొని బాగా సంపాదించి గొప్ప పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంది నీ హృదయంలో. దాని తర్వాత యేసుక్రీస్తే, ఇంకా దాని తర్వాత ఇంకెవరు? యేసుక్రీస్తే, ఇంకా మధ్యలో ఎవరు లేరు. కానీ ముందే ఉంది నీ కోరిక ఉంది. ముందే ఉంది మనుషుల దగ్గర నుంచి కలిగేటువంటి మెప్పు, మనుషుల దగ్గర నుంచి కలిగేటువంటి ద ప్రైజ్ ఫ్రమ్ పీపుల్, ఇది ఉంది. దీని తర్వాత వెంటనే ఎవరు? యేసుక్రీస్తే. అదే నీకు పాపము. యేసుక్రీస్తుకి సెకండ్ ప్లేస్ ఇచ్చేలాగా చేసేది అది ఏదైనా కావచ్చు. అదేంటది? పాపం అని చెప్పింది అనమాట. యేసుక్రీస్తుకి పూర్ణ హృదయాన్ని సమర్పణ చేస్తేనే విశ్వాసులము అని బైబిల్లో ఉంది స్పష్టంగా. విశ్వాసుల ఆ డిసైపుల్స్ యొక్క జీవితాన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కానీ మనం ఒప్పుకోలేము. ఎందుకు ఒప్పుకోలేము? చుట్టుపక్కల ఉన్న వారిని చూసినప్పుడు మనం ఒప్పుకోలేము.
పాపం యూదాకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారేమో, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ క్లాస్మేట్స్, వాళ్ళ చిన్ననాటి స్కూల్ మేట్స్, వాళ్ళందరూ ఉన్నారేమో. పాపం చిన్నప్పటి నుంచి కలిసి బ్రతికిన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, యూదాకి చాలా సహాయం చేసిన వాళ్ళు, ఆ యూదాతో కలిసి భోజనం చేసిన వాళ్ళు. ఈ యూదా యొక్క తల్లిదండ్రులు ఉన్నారేమో, స్నేహితులు ఉన్నారేమో, తోబుట్టులు ఉన్నారేమో, బంధువులు ఉన్నారేమో. వీళ్ళతో అనేక మంది యూదులై ఉంటారు. వీళ్ళెవరు? యూదులు. యూదా అర్థమైపోతుంది. మనోడు ఎవరు? యూదుడు, జ్యూ. హీఈస్ ఎ జూయిష్. బహుశా తనకున్నటువంటి మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా ఎవరై ఉంటారు? యూదులై ఉంటారు. యూదులంటే ఎవరు? దేవుని బిడ్డలు. యూదులంటే ఎవరు? దేవుని ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు. వాళ్ళకు కూడా నీ వాక్యం తెలుసు ప్రభువా. వాళ్ళు కూడా యెరూషలేము ఆలయానికి వెళ్తుంటారు, పండగలు చేస్తుంటారు, బలులు అర్పిస్తూ ఉంటారు. మేము వేరు, మేము వేరు, లోకము వేరు అంటున్నావే. వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభా? అని చెప్తున్నావే, లోకముకి ఎందుకు నువ్వు కనపరుచుకోవు? ఆ విధంగా ఉండుటకు ఏమి సంభవించను? ఆ విధంగా నేను నువ్వు వారికి కనపరుచుకోకుండా మాకు మాత్రమే కనపరుచుకోటకు నీకు ఏమి సంభవించను? ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ అని అడుగుతాను. వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్ అన్నట్లుగా కదా. వై హ్యావ్ యూ టేకెన్ దిస్ డెసిషన్? డిడ్ ఎనీథింగ్ రాంగ్ హ్యాపెన్? వై డూ యూ వాంట్ టు షో యువర్ సెల్ఫ్ ఓన్లీ టు అస్? వై డూ యూ వాంట్ టు స్పీక్ ఓన్లీ టు అస్? మాతోనే ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? ఇలా ఉండాల్సిందేనంటావా? ఇలా ఉండాల్సిందే అంటే వాళ్ళకు కూడా చెప్పు, వాళ్ళు కూడా అలానే ఉంటారు. అప్పుడు హ్యాపీగా ఉంటాం కదా అందరం. లేకపోతే ఏం చేస్తుంటారు వీళ్ళు? ఏంట్రా ఎప్పుడు యేసు ప్రభు వెనకాల తిరుగుతున్నావు అని చెప్పి ఓవరకు వచ్చి ఇసుకిస్తూ ఉంటారు. అవునా? ఏంటో నీకన్నా పిచ్చి పట్టిందా అంటుంటారు. వాళ్ళకు కూడా నువ్వు కనపరుచుకున్నావు అనుకో, మాకెవ్వరు శత్రువులు ఉండరు. ఇంకా బేస్మెంట్ మాకెవరు శత్రువులు ఉండరు. మమ్మల్ని ఎవరు దూషించే వాళ్ళు ఉండరు. మమ్మల్ని ఎవరు పిచ్చివాళ్ళకు చూసేవాళ్ళు ఉండరు. మమ్మల్ని కూడా ఏం చేస్తారంటే గౌరవిస్తారు. కాబట్టి వాళ్ళకి ఎందుకు కనపరుచుకోవట్లేదని 24 verse 24. Whoever does not love me, whoever does not love me, and the word that you hear is not mine, but the Father's who sent me. సరిగ్గా చదువు. Whoever does not love me does not keep my words. And the word that you hear is whoever does not love me does not hear my, does not keep my words. Does not keep my words. దాని ముందు ఏమేమన్నాడు? మళ్ళా అదే మాట. ఈ యూదా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా మళ్ళీ అదే మాట మాట్లాడతాం. If anyone loves me, ఎవరన్నా ప్రేమిస్తే he will keep my word. అతను నా ఆజ్ఞలను, నా మాటలను గైకొంటాడని ముందే చెప్పాడు. ఆ తర్వాత యూదా అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా మళ్ళా అదే మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా అదే మాట చెప్తా ఉన్నాడు. ఏ మాటది? ఎవరైతే నన్ను ప్రేమించరో వాళ్ళు నా మాటను గైకొనలేరు. మళ్ళా స్పష్టం, నేను మాట్లాడుతుంది ప్రేమని గురించి అని స్పష్టం చేస్తున్నాను. అర్థమవుతుందా? ద లార్డ్ ఈజ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ that he is talking about love. He is talking about what? Love. నేను మాట్లాడుతుంది హృదయాన్ని గురించి. హృదయంలో నేను మార్పుని కోరుకునేవాడిని, హృదయంలో నుంచి నేను ప్రేమను కోరుకునేటువంటి వాడిని. ఎవరైతే వారి హృదయాన్ని నాకు ఇస్తారో వారు నా ఆజ్ఞలను గైకొంటారు. వారు నా ఆజ్ఞలను గైకొంటారు. ఎవరైతే వారి హృదయాన్ని నాకు ఇస్తారో వారు నన్ను వెంబడిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు శిష్యులుగా ఉంటారు. నేను మాట్లాడింది గమనిస్తారు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్, ఇఫ్ సమ్మన్ లవ్స్ మీ, ఓన్లీ దెన్ దే విల్ స్టార్ట్ ఫాలోయింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దే విల్ స్టార్ట్ లిసనింగ్ టు వాట్ ఐ టెల్, అండ్ దే విల్ ట్రై టు ఒబే ఇట్. దట్ ఈస్ ది ఆర్డర్. దాన్ని మళ్ళా స్పష్టం చేస్తాను. కాబట్టి ఇదంతా కూడా స్టోరీ అంతా ఎక్కడ బిగిన్ అవ్వాలి? హృదయంలో బిగిన్ అవ్వాలి. ఆయన ప్రేమించడంతో బిగిన్ అవ్వాలి. అవునా?
Your story should start with, everything starts with your heart, giving your love, giving your heart to Him, giving yourself to Him. It all starts there. సో జూడాస్, యూదా, అక్కడ యూదా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యూదాకి there is a title given to this Judas. What is the title? Who is not Iscariot. ఇస్కరియోతు కాని యూదా, ఇస్కరియోతు కాని యూదా. ఇస్కరియోతు అయిన యూదా ఉన్నాడు, ఆ యూదా లోకంతో కలిసిపోయాడు, వెళ్ళిపోయాడు. ఇస్కరియోత్ యూదా had already gone and he joined with the world. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు, ఇక్కడ అడుగుతున్నది ఎవరు? ఇస్కరియోతు కాని యూదా. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఇస్కరియోతు అయినటువంటి యూదా లాంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. నాకు కనపరుస్తున్నావు, కనపరుచుకుంటున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నన్ను వెంబడించమంటున్నావు, నన్ను సువార్త ప్రకటించమంటున్నావు, నీ కోసం బ్రతకమంటున్నావు. ఆ యూదా ఉన్నాడు కదా, ఇంకొకడు మావాడు, వాడు వెళ్ళిపోయాడు మధ్యలో. ఆటి పరిస్థితి ఏంటి? వాళ్ళకెందుకు నిన్ను కనపరుచుకో అంటే ప్రభు అంటున్నాడు, యూదా, నా సువార్తని నీకెలా కనపరిచానో వాడికి కూడా అలాగనే కనపరిచాను. నేను లోక పాపములు మోసుకుని గొర్రె పిల్లగా వచ్చాను, పాపుల నిమిత్తం మరణించబోతున్నానని నీకు ఎలాగ ప్రకటింపబడిందో వాడికి కూడా అలానే ప్రకటింపబడింది, వాడికి కూడా అలానే ప్రకటింపబడింది. ఇదేదో నేను వచ్చి ఆటోమేటిక్గా యాంత్రికంగా నిన్ను మార్చేసేసి, నేను వచ్చి నీలో పరిశుద్ధతను తీసుకొచ్చేసి నిన్ను ఆటోమేటిక్గా నన్ను వెంబడించుకునేలాగా చేసి ఏదో మంత్రం వేసేసి, ఏదో మంత్రం వేయగానే నా వెంటబడి నువ్వు వచ్చేయలేదు. వచ్చావా? అలా రాలేదు. మనం అనుకుంటామేమో, వాక్యం చదువుతా ఉన్నప్పుడు నన్ను వెంబడించు అనగానే మత్తయి లేచి వెంబడించు. పేతురు వెంబడించు, నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను అనగానే పేతురు వెంబడించాడు. ఈ విధంగా వెంబడిస్తూ ఉంటే దేవుడు యేసుక్రీస్తు ఏదైనా మంత్రం వేస్తున్నాడేమో, ఆ మాటలో ఏదైనా మంత్రం ఉందేమో, అందుకని వాళ్ళు ట్రాన్స్లో పడి ఆ మాట వినంగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి గబుక్కుని లేచి మత్తయి తన ఆఫీసులో ఉన్న పుస్తకాలన్నీ పక్కన పెట్టి ఆయన ఎలా వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు అనుకుంటామేమో. కరుణమేడి సినిమాలో అట్టనే చూపిస్తారనుకుంటా కదా. మత్తయి నన్ను వెంబడించు అనగానే నో నో, అలా జరగలేదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ నాట్ ఇన్ సమ్ ట్రాన్స్ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ స్పెల్ దట్ ద డిసైపుల్స్ ఫాలోడ్ జీసస్. నో, there is no spell here. That is what Jesus is explaining Judas. Oh my dear Judas, there is no spell here. ఏదో ఒక మంత్రం ఉంది అనుకుంటున్నావేమో, నీకు ఆ మంత్రాన్ని వేసాను, మీ వాళ్ళకు కూడా ఆ మంత్రం వేస్తే మా వాళ్ళు కూడా వస్తారు కదా అనుకుంటున్నావు. నో, ఇది మంత్రం కాదురా బాబు, ఇది సువార్త. సువార్త నీకు ప్రకటింపబడింది, వాళ్ళకి ప్రకటింపబడింది. ఆ సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ఎవరైతే హృదయాన్ని నాకు ఇస్తారో వారు నా శిష్యులుగా మారుతున్నారు. నీ హృదయాన్ని నాకు ఇచ్చావు, నీ హృదయపూర్వకంగా నన్ను అంగీకరించావు, నీ హృదయం మార్చబడింది. ఏం మార్చబడింది? నీ హృదయం మార్చబడింది. ఆ మార్చబడిన హృదయంతో నువ్వు స్పందించావు. బ్రతికితే ఈయన కోసమే బ్రతకాలని నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చావు. ట్రాన్స్లో రాలేదు. గుర్తుందా యూదా అంటే? అవును ప్రభా గుర్తుంది, నేను ట్రాన్స్లో రాలేదు. నా హృదయాన్ని నీకు ఇచ్చి, నిన్ను ప్రేమించి, నువ్వు లోక పాపంలో మోసుకుని పోయి గొర్రె పిల్లవని నిన్ను అంగీకరించి, నిన్ను ప్రేమించి, నా హృదయాన్ని నీకు ఇచ్చి, నీకోసం బ్రతికితే నీకోసమే బ్రతకాలని నేను వెంబడించాను ప్రభా. నిజమే ప్రభా, ఇది మంత్రమేమి కాదు కదా. నీలో ఏం కలిగింది? ప్రేమ కలిగింది. ప్రేమ కలిగినప్పుడు నన్ను వెంబడిస్తూ వచ్చావు. ఇంకా నన్ను ప్రేమించడానికి నీకు సామర్థ్యం వచ్చింది. ఇంకా ప్రేమిస్తూ ఉండగా ఇంకా నా ఆజ్ఞలను నువ్వు గైకొంటూ ఉన్నావు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నావు, నీ పాపాలని జయిస్తూ ఉన్నావు, నీలో ఉన్న బంధకాలన్నింటినీ తీసివేసుకుంటూ ఉన్నావు.
కదా? అవును ప్రభా, అవును ప్రభా. మరి ఇది అందరికీ కామన్గా జరగాలని నువ్వు ఎలా ఊహిస్తావు? అందరి హృదయాలు ఇలానే స్పందిస్తాయని నువ్వు ఎలాగనుకుంటావు? అనుకోగలవా? మంత్రం అనుకో, అందరి మీద మంత్రం వేసేయచ్చు కదా ప్రభా అని అడగచ్చు. కానీ నువ్వు స్పందించావు, అందరూ అలా స్పందిస్తారనుకుంటున్నావా? నో. You responded to the gospel. It is not possible to everyone in the world. And that is why I will show myself, I will speak to the people who responds to my gospel. నా ప్రేమ సువార్తకు స్పందించిన వారితోనే నేను, నా ప్రేమ సువార్తకు స్పందించి నా తండ్రితో సమాధానపరచిన వారితోనే నేను మాట్లాడతాను. వారికే ఏ విధంగా బ్రతకాలో నేను నేర్పిస్తాను. వారిని నేను నాయకత్వం వహించి ముందుకు తీసుకుని వెళ్తాను. అందుకే అక్కడ ఏమంటున్నాడు అని అంటే, తన తండ్రి గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నాడు. మీరు కనుక నన్ను ప్రేమిస్తే నా తండ్రి వారిని ప్రేమించును. ఎక్కడున్నది? 23. If anyone loves me, my Father will love him, and we will come to him, and make our home with him. My Father will love him. నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ తర్వాత ఏమంటున్నాడు? కింద ఏమంటున్నాడు? Whoever does not love me does not keep my words. And the word that you hear is not mine, but the Father's. మీరు వింటున్న మాట నా మాట కాదు, నన్ను పంపాడు నా తండ్రి అంటున్నాడు. Father sent me for some purpose. He gave me his word. It's not my word. It is whose word? It is his word. I am not on my agenda. I am on whose agenda? On my Father's agenda. Because he sent me for a purpose, with a message. And that is the message which I proclaim to you. And if you respond to that message with your heart and start loving me, you will obey my words. You will obey everything I tell you. You are going to obey everything I tell you. That means whose plan is this? This is the plan of my Father. ఇది నా తండ్రి ప్రణాళికే. నా తండ్రి ప్రణాళిక అంతటినీ వేశాడు. నా తండ్రికి మిమ్మల్ని ఉంది. నా తండ్రికి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లాలని ఉంది. అందుకనే నా తండ్రికి మిమ్మల్ని పరలోకంలో చేర్చుకోవాలని ఉంది. అందుకని ఏం చేశాడు తెలుసా? ఆయన ఏం చేశాడంటే నన్ను పంపించాడు. నాకు ఒక పనిని అప్పచెప్పి నన్ను పంపించాడు ఈ లోకానికి. అది 6 అధ్యాయాలు మనం చూసాం కదా, 3 అధ్యాయాలు మనం చూసాం కదా. 3:16 ఏంటది? దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు. God so loved the world and he sent his son. He loved you before the foundation of this world. He loved you before the foundation of this world. He thought about you and then he sent me for you. నిన్ను చూచి, నిన్ను ప్రేమించి, నీ గురించి ప్రణాళికలు కలిగి ఉండి నన్ను పంపించాడు. నాకు టాస్క్ ఇచ్చాడు. ఏంటది? నీకు సువార్తను చూపించే టాస్క్. ఆ సువార్తను మీకు చూపిస్తా ఉన్నప్పుడు మీ హృదయం ఎలాగా ఆయనే చేశాడు. మీ హృదయాలు స్పందించాయి కాబట్టి, నన్ను ప్రేమించడం మీరు ప్రారంభించారు కాబట్టి మీరు నా శిష్యులు అవుతున్నారు. నా మాటలు, నా ఆజ్ఞలు మీకు ఇవ్వబడుతున్నాయి. ఎలా కుదురుతుంది? ఇది అందరికి కుదురుద్దా? ఇది అందరికీ కామన్గా కుదిరేటువంటి విషయమా? కాదు కదా. బ్యాటరీ ప్రాబ్లం కాదు అది. ఆ యాంటెన్నా పక్కకు తిప్పెట్టు.
ఇంకా పూర్తిగా వాల్చేసి. అర్థమవుతుందా? ఇది అందరికి కుదిరేటువంటి విషయం కాదు. దట్ ఈస్ వై దెర్ ఈస్ ఎ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ అ బిలీవర్. All I want to explain to you today is there is a separation between the world and the believer. విశ్వాసకి లోకానికి మధ్యలో ఏముంది అనంటే వ్యత్యాసం ఉంది, భిన్నత్వం ఉంది. అర్థమవుతుందా? నాకే ఎందుకు దేవుడు చెప్తున్నాడు? దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ గురించి ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి నీకు చెప్తున్నాడు, అంతే. దట్ ఈస్ ద రీజన్. దట్స్ ఆల్. దట్ ఈస్ ద రీజన్. నీ పట్ల ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి. ప్రభువు నీకు చెప్తున్నాడా ఈరోజు నీ హృదయాన్ని తనకు సమర్పణ చేయమని? ప్రభువు నీకు చెప్తున్నాడా నీ హృదయంలో ఉన్న పలానా విషయాన్ని తీసేసుకో? ఎందుకంటే ఆ విషయము ప్రభుకి రెండో స్థానాన్ని ఇస్తుంది కాబట్టి ఆ హృదయంలో ఆ విషయాన్ని తీసివేసుకో. ప్రభుకు మొదటి స్థానాన్ని ఇవ్వు. ప్రభుకి మొదటి స్థానాన్ని ఇవ్వు. నీ హృదయాన్ని మొత్తం ప్రభుకి ఇచ్చేయని చెప్పి పలానా విషయాన్ని విడిచిపెట్టుకోమని, ప్రభువుని వెంబడించమని నీతో ప్రభు మాట్లాడుతున్నాడా ఈరోజు? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకాన్ని గురించి ఆలోచించడం మానేస్తావా? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచించడం ఈ క్షణంలోనే మానేసి, వారితో నువ్వు కంపేర్ చేసుకోవడం ఈ క్షణంలోనే మానేసే. నాకు వస్తుంది ఏంటి వాక్యం, నాతో మాట్లాడుతున్నాడు ఏంటి, నన్ను ఇచ్చేయమంటున్నాడు ఏంటి, మరి వాళ్ళ గురించి నీకు అనవసరం. వాళ్ళ విశ్వాసులా కాదా అని ఆలోచించాల్సిన అవసరం కూడా నీకు లేదు. వాళ్ళని తీర్పు తీర్చాల్సిన అవసరం కూడా నీకు లేదు. నువ్వు విశ్వాసిగా ఉండదలుచుకుంటే యేసు క్రీస్తుకు నీ హృదయంతో స్పందించి నీ హృదయాన్ని ఇవ్వడం ఒకటే నువ్వు చేయాల్సిన పని. అనాది కాలంలో దేవుని యొక్క ప్రణాళికది, ఆయనతోటి సమకూర్చుకోవడానికి ఆయన చేస్తున్న గొప్ప ప్రణాళికది అని నువ్వు ఎరిగి ఆయనకి నీ జీవితాన్ని సమర్పణ చేయడమే నువ్వు చేయాల్సింది. నీకు ఏ లైఫ్ స్టైల్ని ప్రభు ఇస్తా ఉన్నాడో, ఎంతగా నిన్ను సమర్పణ చేసుకోమంటున్నాడో, ఎంతగా నిన్ను విడిచిపెట్టుకోమంటున్నాడో అంతగా నువ్వు విడిచిపెట్టుకొని నువ్వు ముందుకెళ్ళడమే. ఏ విధంగా నిన్ను స్పందించమంటున్నాడో ఆ విధంగా స్పందించి నువ్వు ముందుకు వెళ్ళడమే నువ్వు చేయవలసిన పని. అంతే. దట్స్ ఆల్. నిన్ను చూసి లోకం గుర్తిస్తుంది. నిన్ను చూసి లోకానికి అర్థమవుతుంది విశ్వాసం అంటే ఏంటో. నిన్ను చూసి లోకం ప్రేమించాలని లోకాన్ని చూసి నువ్వు నేర్చుకోవడం కాదు. అదవుతుందా? లోకాన్ని చూసి దేవుని ప్రేమించడం అంటే నువ్వు నేర్చుకోవడం కాదు. విశ్వాసం అంటే నువ్వు నేర్చుకోవడం కాదు, నిన్ను చూసి లోకం నేర్చుకోవాలి. నా తల్లిదండ్రుల పరిస్థితి, నా తోబుట్టుల పరిస్థితి అంటే మీరు వారి కోసమే నిన్ను పిలుస్తున్నాడేమో దేవుడు ఈరోజు. వారికి విశ్వాసం అంటే ఏంటో తెలియచేయడం కోసం. వారి విశ్వాసం అనుకొని భ్రమలో ఒకవేళ వాళ్ళు ఉంటుంటే, లేకపోతే విశ్వాసం లేని వారిగా ప్రభుకు దూరంగా ఉంటుంటే, నిన్ను చూసి విశ్వాసం అంటే ఏంటో తెలుసుకొని వారు కూడా రక్షింపడాలని చెప్పి వారిని రక్షించడానికి కోసమే నిన్ను పిలుస్తున్నాడేమో. ఆ డిమార్కేట్ పోతే, ఆ సెపరేషన్ మెయింటైన్ చేయకపోతే నీ ద్వారా వాళ్ళు ఎలా రక్షింపడతారు? నేను విశ్వాసనే, వాళ్ళు విశ్వాసులే, అందరు విశ్వాసులేలే, అలా కూడా ఉండొచ్చులే విశ్వాసులు, నేను కూడా అప్పుడప్పుడు అలానే ఉంటా. దేవుడు పిలుస్తున్నాడు, బాగానే ఉంది, వీలున్నప్పుడు ఉంటాను, లేనప్పుడు లేను. దేవుడు పిలుస్తున్నాడు సహవాసం కలిగి ఉండాలని, సహోదరులతో ఉండాలని, స్థానిక సంఘం ఉండాలని. వీలున్నప్పుడు ఉంటాను, లేనప్పుడు మా బంధువుల్లాగా ఉంటాను, వాళ్ళు క్రైస్తవులే కదా అని అనుకుంటే కష్టం. లేదు, వాళ్ళు ఏదో తేడాగా ఉన్నారు. ప్రభు నాకు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నాడు, వీళ్ళందరూ ఏదో తేడాగా ఉన్నారు, వాళ్ళు రక్షింపడ్డారా లేదా, వాళ్ళు నరకానికి వెళ్తున్నారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారా తర్వాత ఆలోచిద్దాం. ముందైతే నేను యేసుక్రీస్తుకు స్పందిద్దాం అనుకో. ప్రభు వైపు నీ జీవితాన్ని సమర్పణ చేసుకున్నామనంటే రేపొద్దున నీ ద్వారానే వాళ్ళు కూడా ప్రభులోకి నిజమైన రక్షణలోకి వస్తారేమో. దేవుని ప్రణాళిక ఆ విధంగానే ఉందేమో. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? లోకాన్ని చూసి ఆగిపోతున్నావా? లోకాన్ని చూసి కంపేర్ చేసుకుంటున్నావా? ఇలా ఉంటేనే నేను డిసైపుల్ అవుతానా, ఇలా ఉంటేనే విశ్వాసం అవుతావా? క్వశ్చనే లేదు. ఆయనకి హృదయాన్ని మొత్తం ఇస్తేనే నువ్వు విశ్వాసవి.
నిన్ను ముందుగా ప్రేమించి నీ కోసం మరణించిన వానికి నీ ప్రేమనివ్వడం అంత కష్టమైన పని ఏం కాదు. ఆయన ప్రేమను ధ్యానించగలిగితే, ఆయన సువార్తను గమనించగలిగితే అది పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి స్పందిద్దాం. స్పందన లేని వారిగా మనం ఉండొద్దు, కన్ఫ్యూజన్లో ఉండొద్దు. నీతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడో అదే చేయడానికి మనం ముందుకెళ్దాం. మనం మొదటి సందేశంలో మాట్లాడుకున్నాం కదా, if you are reconciled to God, you will be a part of a local church. You'll also be reconciled to certain group of people. దేవునితో సమాధానపరచబడినటువంటి వాడివైతే కొంతమంది వ్యక్తులతో కూడా, విశ్వాసులతో కూడా సమాధానపరచబడినటువంటి పరిస్థితిలో ఉంటావు. సహ అవయవాలుగా ఉంటూ కలిసి ప్రభు కోసం పనిచేస్తావు. సహవాసం లేకుండా తిరుగుతున్నావా? సహవాసానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తిరుగుతున్నావా? ఈరోజు దేవుడు ఒక నిర్ణయం తీసుకోమంటే తీసుకో. పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభు నీకు సమాధాన కారకుడై ఉండి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అనేక మందికి నిన్ను మాదిరిగా నిలబెట్టుకుంటాడు. ప్రార్థన చేసుకుందాము. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.